అంటే ఇక్కడ చూస్తుంటే ఈ పవిత్ర జయరాం చనిపోయినాక ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు, పవి వెయిట్ పవి 2 daysలో ఇంకా వచ్చేస్తాను నేను. ఎందుకు తను అట్లా పెట్టినప్పుడు మరి ఎందుకు ఎవరైనా కొంచెం కూడా అనుమానించకుండా ఆయన అట్లా వదిలేశారంటే ఇప్పుడు 12 ఏళ్ళుగా లవ్ చేసిన వైఫ్ కూడా వెళ్ళి ఉండాల్సిందేమో కదా. అంటే లేదు, అతను ఆవిడ చెప్పింది అదే, అతను ఏమన్నా అవుతాడేమో అని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మణికొండ వెళ్తాను అని ఆవిడ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అసలు వీళ్ళ ఫోన్లో ఆన్సర్ చేయట్లేదు అతను ఈ అమ్మాయిని కానీ వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ అతను దగ్గర రానివ్వట్లేదు. వీళ్ళంతా కలుపుకుందాము అని వీళ్ళ ప్రయత్నం ఏదో వీళ్ళు చేశారమ్మా, ఆవిడ చెప్పారు కదా శిల్ప గారు. అతను రావట్లేదు, వీళ్ళని దగ్గర తీయట్లేదు. అతను ఏ రకంగానూ వీళ్ళకి ఫైనాన్షియల్ గా కానీ మోరల్ గా కానీ ఇతని నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు సరికదా. అసలు వాళ్ళ పొడై గిట్టినట్టుగా అయిపోయాడు అతనని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అతని మదర్ చెప్పారు, ఆవిడ శిల్ప గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. సో అసలు వాళ్ళకి తను ఎక్కడున్నాడు, తను అరే ఒక్కసారి వచ్చి మాట్లాడదామని కూడా ప్రయత్నిస్తే కూడా అవకాశం ఇవ్వని వ్యక్తిలాగా అయిపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా? అంటే తన లైఫ్ని తన చేతిలో నాశనం చేసుకున్నారు అనుకోవచ్చా ఇక్కడ? ఖచ్చితంగా. ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు దీనివల్ల ఏమైంది, డివేట్ అయిపోయింది. ఆర్టిస్ట్ అన్న సంగతి పక్కన పోయింది. తన భార్యని పిల్లల్ని తన వాళ్ళని అన్యాయం చేసిన ఒక బిడ్డలు లేని తండ్రి, ఒక బిడ్డలకి తండ్రి లేకుండా పోయాడు, ఒక భర్త లేకుండా పోయాడు. అక్కడ ఇన్ని రకాలుగా అనర్థాలకి ఎవరు కారణం? నీ యొక్క వ్యామోహం, నీ యొక్క చపలత్వం, నీ యొక్క అంటే ఎవరైనా సరే ఎక్కడైనా ఇది అంటే దీనికోసం అనుభవం కావాలా ఇవన్నీ నేర్చుకోవడానికి అంటే ఏం చెప్పలేను నేను. చిన్నప్పటి నుంచి పెంపకంలో కూడా ఎథిక్స్ నేర్పించి పిల్లలకి చెప్తే బాగుంటుందేమో. అంటే ఎలా నేర్పించాలి, దీనికి ప్రత్యేకంగా క్లాసులు ఉండవు కదా. మనిషి మనస్తత్వం, ఆ మనిషి చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ పక్కన పెడితే ఇలాంటి వాళ్ళు చాలా మంది నేను చూస్తున్నా. అంటే ప్రతి వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్గా ఉండదు. నాకో ప్రాబ్లం ఉండొచ్చు, మీకో ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి ప్రాబ్లం వచ్చింది కదా అని ఏ ఆడపిల్ల కూడా పరాయి మగవాడికి షేర్ చేయొద్దు. ఏదైనా సరే నేను చెప్పదలుచుకున్నది, ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. పరాయి మగవాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళ భుజాన్ని ఆశించటం, అంటే ఒక కన్సర్న్ హెల్పింగ్ షోల్డర్ అంటారు, అట్లా చేసుకుంటే అది చేసి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి స్ట్రగుల్స్ అన్ని, సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. అసలు ఎవరు కూడా ఎవరిని నమ్మకండి. అంటే మీరిచ్చే సలహా, మీరిచ్చే సజెషన్ మాత్రం ఎవరు కూడా ఇటువంటివి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా స్టార్ట్ అయినప్పుడు ఆ వైఫ్ ఆ పిల్లలు నీకు వైఫ్లో ఏం నచ్చలేదు అనుకో, అమ్మాయి నువ్వు నాకు నచ్చట్లేదు నాకు అక్కర్లేదని విడిపోండి హ్యాపీగా. అంతేగాని ఆ అమ్మాయి చూడండి ఎన్ని రోజులు భరిస్తూ రాత్రి నుంచి పొద్దున్న దాకా కొడుతుంటే ఆ అమ్మాయి ఎందుకు భరించాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ ఎంత వాల్యుబుల్, నా పిల్లలకి చేసే హక్కు నాకు లేదు కదా. అలా ఈ రోజుల్లో ఎంతమంది ఆలోచిస్తున్నారు అలాగా చెప్పండి. సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కూడా లేరంటారా అంటే ఉన్నారు. మరి ఇక్కడ అటు ఇటు రెండు ఉన్నాయి కదా, రెండు చేతులు కలిసే కదా చప్పట్లు కొట్టి తప్పు చేయటం అయ్యింది. సో ఇద్దరు కూడా రెండు ఫ్యామిలీస్కి ఇందులో ఏంటంటే చూసే ప్రేక్షకులు కూడా ఒకే విషయాన్ని పట్టుకుని ఊరికే వీళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వీళ్ళైతే తిప్పేస్తారు. ఓకే, కానీ ఒక చేస్తున్నారంటే ఇంటర్వ్యూలో ఏం చెప్పదలుస్తున్నారు, మంచిని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఎవరి లైఫ్ అన్నా ఇంత డిస్కషన్కి కారణమయ్యారు, ఇన్ని ఛానల్స్కి మంచి రేటింగ్స్ ఇచ్చారు, వీళ్ళిద్దరి వల్లే కదా. వాళ్ళు చనిపోయినా కూడా ఇంత ప్రతి ఒక్క ఏం జరిగినా కూడా ఒక ఇన్సిడెంట్ నుంచి మనం ఏం చెయ్యాలి. ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ, ఇప్పుడు రాముడు కూడా సీతను పంపించేశాడంటే ఆయన ఇంకో పెళ్లి చేసుకోలే కదా. ఎందుకు సీతారాముల రోల్ మోడల్స్ అనేది ఇందుకే. రామాయణం నుంచి మనం ఇవి నేర్చుకోవాలి. భారతం అంతా మంచి క్యారెక్టర్స్ నేర్చుకోవాలి, మనం ఎలా మెలగాలి, ఎలా చేయాలి, ఎలా ఇవన్నీ పిల్లలకి ఇన్బిల్ట్ చిన్నప్పటి నుంచే. తల్లి తండ్రి అంటే ఒకప్పుడు చూడండి, నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, ఇంకా జనరేషన్ మారిపోయి ఇంకా ఎటు వెళ్ళిపోతున్నావు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఏమ్మా. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు నేను ఈ విషయం చెప్తున్నాను అనుకోవద్దు, బాబాయి అన్నయ్యలు అందరూ ఉన్నప్పుడు బలగం
దాన్ని బలగం అంటారు. కుటుంబం అంతా కలిసి ఉండడమే బలగం. అప్పుడు ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా, ఒక తప్పు చేయాలన్నా చాలా ఇదిగా ఉండేది. ఎందుకు? తండ్రి గారాబం చేసినా బాబాయ్ ఇంటికి వస్తున్నాడు అనగానే లేచి పుస్తకాలు చదవటం ఏదో ఒకటి చేసేవాళ్ళు. అలాగే పిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళమ్మా అప్పుడు? ఉమ్మడి కుటుంబాలు చాలా పిల్లలు, చాలా మందికి అనేవాళ్ళు పిల్లలు. అవునా? ఒక పిన్నో పెద్దమ్మో వంటింట్లో పనులు చేస్తుంటే అందరూ. నా జనరేషన్ నుంచే ఈ ఉమ్మడి కుటుంబాలు కాకుండా పెళ్ళి అవ్వగానే భర్తను తీసుకుని వేరు కాపురం ఉండడం అనేది జరుగుతుంది. అంటే అబ్బాయి ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఏదన్నా కానీ ఒకప్పుడు ఎలా ఉండేవి? పొలాలు పుట్రలు ఇలా ఉండేవి కదా. సో అందరూ ఆ పెద్దమ్మలు పిన్నులు అందరూ ఉన్నప్పుడు చేసే పనులు చేస్తూనే ఉండేవాళ్ళు. పిల్లలకి పుష్టికరమైన ఆహారం అందేది, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇంకోటి, అంతమంది పిల్లల్ని కనేవాళ్ళు కదా. ప్రేక్షకులు కూడా ఎవ్వరేమనుకోకండి, కానీ ఈ పిల్లల్ని ఏ టైంలో భార్యాభర్త కలుస్తున్నారని ఎవరికన్నా తెలిసేదా? ఏమ్మా? బామ్మలు అమ్మమ్మలు పిల్లల్ని పక్కన పెట్టుకుని రామాయణ భారతాలు చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళ శిక్ష నేర్పించేవాళ్ళు. 4 పిల్లల్ని 5 పిల్లల్ని కన్నా కూడా ఎప్పుడు సంసారం చేసేవాళ్ళు, ఎప్పుడు కనేవాళ్ళు ఎవరన్నా చూసారా? ఇప్పుడు అబ్బాయికి పిల్లలకి చిల్డ్రన్స్ రూమ్, ఆ రూమ్ ఈ రూమ్, మొత్తం ప్రపంచాన్నే వాడికి చేతికి ఇస్తున్నారు. ఏమిటి? ట్యాబ్ ఒకటి, సిస్టమ్ ఒకటి, ఇప్పుడు ఐఫోన్ ఒకటి, మొత్తం ఉండాలి, మాకు అన్నీ ఉండాలి. వాడు ఏదో చూస్తుంటాడు ఇలా తిప్పి అదేదో వస్తుంది, ఇదేదో బాగుంది, ఇది వెరైటీగా ఉంది, దాన్ని ఓపెన్ చేస్తాడు. ఏమిటో ఓపెన్ అంటే వాడి మైండ్ ఎలా డెవలప్ అవుతుంది అది తల్లిదండ్రులు గమనించడానికి. ఒకప్పుడు అనుకో ఏదన్నా చెయ్యాలన్నా ఇంట్లో అంతమంది ఉండేవాళ్ళు కదమ్మా. ఇటు అసలు గ్యాడ్జెట్స్ ఎక్కడవి అప్పుడు? కథలు చెప్పేవాళ్ళు, తిండి తినేవాళ్ళు, మంచి ఆహారం ఇవి ఉండేవాళ్ళు. ఈ అంటే ఇప్పుడు చెప్తుంది కూడా ఏంటంటే ఓపెన్ సెక్స్ ఇలాగా ఉండటం ఎవరికి తెలిసేది కాదు ఒక వయసు వచ్చేదాకా కూడా. ఇప్పుడా చిన్నప్పటి నుంచి లవ్వులు ఏంటి అన్నీ తెలిసిపోతున్నాయి పిల్లలకి. అవునా? అవును. ఈ గ్యాడ్జెట్స్ వల్ల. సో అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు పొద్దున్నుంచి మొగుడు వెళ్తాడు, ఒక సాఫ్ట్వేర్ ఏదో అనుకుందాం, పొద్దున్నుంచే పక్కదాంతోనే స్నేహం ఉంటుంది. అవునా కదా? పక్క వాళ్ళతో స్నేహం ఉంటుంది. పొద్దున వెళితే రాత్రి వరకు, ఇంకా వీలైతే నైట్ డ్యూటీల వరకు. అరే ఏంట్రా అని నేను కల్చర్ తప్పని కాదు. అక్కడ ఏమవుతుంది, నీకు నువ్వు టైం తీసుకోవాలి. నా భార్య పిల్లలకి టైం ఇవ్వాలి నేను వాళ్ళకి అని. ఆ భార్య కానీ ఉద్యోగస్తులైనా కూడా మా ఫ్యామిలీ కోసం టైం తీసుకోవాలి, కలిసి కూర్చొని మాట్లాడి. అంటే పక్క రూమ్లో నుంచి కూడా మమ్మీ టిఫిన్ పెట్టవా అని ఫోన్ చేసే స్థాయికి వచ్చేస్తారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీలోనే టైం తీసుకుని మన పిల్లల్ని పెంచే విధానం. కానీ పెద్దవాళ్ళనేమో వృద్ధాశ్రమం కదా, ఇప్పుడు పెద్దవాళ్ళని చూసుకునే టైంలో మెయిడ్ ఉంటుంది, చూసుకోవాలి అంటే మనం చేయలేక. అంటే ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడున్న జనరేషన్ అసలు బాగాలేదంటారు మీరు. అంటే అప్పుడున్న దానికి చూస్తే ఇప్పుడున్న జనరేషన్లో కుటుంబ విలువలు కానీ బాధ్యతలు అంటారు. ఒక ఆడదాని బాధ తెలియాలి అంటే 4 అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నప్పుడు అక్కకి ఆ టైంలో కడుపు నొప్పి వస్తే ఎలా ఉంటుంది, బాధపడుతుందా? భర్త అక్కని కొడుతుంటే ఎలా ఉంటుంది? అంటే మగపిల్లలకి ఇవన్నీ తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు బాగా చూసుకుంటారు. అంటే నేను అతని పెంపకం మంచిది ఇతనని కాదు, ఏ మగాళ్ళైనానమ్మా ఆడవాళ్ళని ఉసురు పెట్టకూడదు. రైట్. తనని నమ్ముకొచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ నేర్పిస్తే రావు. ఫ్యామిలీలో తాగుడు తినుడు ఇవన్నీ ఏది ఉన్నా సరే ఒక సిస్టమ్ అనేది తప్పిపోతుంది. పోను ఇంకా ఇదైపోతుంది తప్ప సిస్టమ్ బాగున్నప్పుడే పిల్లలు కూడా బాగుంటారు. ఇప్పుడు అతని పెంపకాన్ని కూడా మనం ఆలోచించాలి కదా. అంటే వాళ్ళు ఎవరో తప్పు వాళ్ళని నేను చెప్పను. ఆ విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఎలాగని వాడు ఆలోచించాలంటే వాడికి దాని గురించి తెలియాలి. ఆ విలువలు తెలిస్తేనే పైకి ఉండడం వేరు, అంతర్ముఖం వేరు ఉంటుంది. సో అలాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ అతను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఏది ఏమైనా ఒక భార్యకి మంచి భర్త కాలేకపోయాడు, లక్షణంగా ఉన్న బిడ్డలకి తండ్రిగా మిగలలేకపోయాడు. అందుకని ఒక బాధతో ఇదంతా నేను మాట్లాడుతున్నాను. అంటే ఎవరిని మనం ఒక్కళ్ళం ఇవాళ వచ్చి ఉద్ధరించలేము ఎవరిని. అట్లీస్ట్ కొంతవరకైనా మనం
ఇప్పుడు మన ఇంటర్వ్యూ వల్ల అందరూ ఏదైనా మంచి మెసేజ్ ఏమన్నా వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే నాకు వీలైనంత వరకు చెప్దామని అంతే. కాబట్టి ఎవరైనా బాధ్యతగా ఉండండి. మన కుటుంబం ఇంతమంది సభ్యులు ఉన్నారు, మనం ఏం చేసినా ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందని కాదు, సమాజం ఇదే సమాజం. ఇప్పుడు మీడియాలో ఎంతమంది మెసేజ్లు పెట్టారు, లక్షలు కోట్లు మెసేజ్లు, వీళ్ళందరూ సమాజం కాదా? ఎందుకు పెట్టారు? వాళ్ళకేమైనా మీరు చుట్టాలా? కాబట్టి తప్పును తప్పే అంటుంది సమాజం, ఒప్పును ఒప్పే అంటుంది. నువ్వు చేయని తప్పుకి మనం ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లేదు, కానీ నలుగురిలో బతుకుతున్నప్పుడు బాధ్యతగా ఉండాలి. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ అలా ఉంటేనే జీవితాలు బాగుంటాయి. అంటే చాలా వరకు మీలాగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న జనరేషన్లో. సో అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంతమంది అయినా చేంజ్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అందరి ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కి అంత చెప్పేంత సీనియారిటీ లేకపోయినా ఏదైనా అనుభవం అనేది జీవితంతో వస్తుంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇంకా బాధేస్తుంది, ఇంకా ఇలా దిద్దుకుంటే బాగుంటుంది కదా, వీళ్ళు ఎందుకు ఇలాగా అని ఒక బాధేస్తుంది అంతే.